ఘనంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తురిమెల గ్రామంలో ఘనంగా జనసేన పార్టీ జెండాను కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహర్ సుధాకర్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. యువత ఎంతో క్రమశిక్షణతో ఆ పార్టీ బలోపేతానికి దోహదపడాలన్నారు. ఈ కార్యక్రమంలో కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద నాయకులకి, స్టేట్ లెవెల్ ఉన్న వాళ్ళకి, జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అదేవిధంగా మీరు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు మనకి ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ రోడ్లు వేయటం అయితేనేమి, ప్రతి ఇంటికి నీరు రావాలి, నీరు ఇవ్వటం అయితేనేమి, గ్రామాల్లో ఈ పాములు రోడ్లు సరిగ్గా ఉన్నా గానీ ఇబ్బందికరంగా లేకుండా ప్రతి రోడ్లకి లైట్లు, స్ట్రీట్ లైట్లు వేసే విధంగానైతేనేమి, గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా ఇప్పటి వరకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇంతవరకు జరిగిన ప్రభుత్వాల్లో మీరు చూసుకోండి. ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న ప్రభుత్వాల్లో ఉన్నటువంటి సీఎంలు కానీ ఎవరైనా కానీ చూసుకోండి. గ్రామ స్వరాజ్యానికి, గ్రామాభివృద్ధి దయం కోసం పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా మనకి సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్లని ఏ ఒక్కటి కూడా డైవర్ట్ కానికుండా, వేరే దానికి డైవర్ట్ కానికుండా డైరెక్ట్ గా మన సర్పంచులకి డైరెక్ట్ గా చేర్చే విధంగా తీసుకోవచ్చు. ప్రతి పైసాని ఒక్క రూపాయి కూడా లెక్క లేకుండా ఇంకా వీలైతే అత్యధికంగా ఫండ్స్ తీసుకొస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. అదేవిధంగా త్వరలో మనకి ఇంకా కూడా మేము కూడా పర్సనల్ గా నిన్న ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. మా గ్రామాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ నుంచి ఇంకా కొన్ని ఫండ్స్ కోసం అని మేమిద్దరం కలిసి ప్రయత్నం చేస్తున్నాం. అవి కూడా ఫండ్స్ వచ్చి మనకు కొన్ని రోడ్లు కూడా ఇంకా కావాల్సినవి ఉన్నాయి ఇంటర్నల్ గా. ఆ విధంగా మనం గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఇంత సమయం నేను చెప్పినటువంటి సోదరులు ఇన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై. మీరు చెప్పింది సోది కదన్నా, మీరు చెప్పింది వాస్తవం. అదేవిధంగా శాలువాలు, పూలమాలలు తీసుకొచ్చి మన పెద్దలందరినీ సత్కరించవలసిందిగా కోరుచున్నాం. గ్రామ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ముందుగా అలహర్ సుధాకర్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గ్రామ ప్రజలు ఎవరైనా, ముఖ్యంగా మన తురిమెల్ల గ్రామ ప్రజలకి జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహర్ సుధాకర్, మన మండల అధ్యక్షుడు వెంకట్ యాదవ్ తరఫున, అదేవిధంగా మీరు కూడా ఇద్దరు రండి, వెంకట్, కృష్ణ యాదవ్, వెంకటేష్, కృష్ణ, వీళ్ళని కూడా మీకు ఈ సందర్భంగా పరిచయం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా ముందుగా వీళ్ళిద్దరూ ఈ గ్రామంలో ముందుకు వచ్చి, ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈ గ్రామంలో ఉమ్మడి ప్రభుత్వంలో మన అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారికి అత్యధిక మెజారిటీ కూడా ఈ గ్రామంలో రావడం జరిగింది. ఈ గ్రామంలో అత్యధిక ఓటింగ్ వేసి మా ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపించినందుకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే సందర్భంలో వీళ్ళిద్దరూ గ్రామానికి అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరిని. వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించిన తర్వాత కంటిన్యూగా సైక్లోన్ వచ్చినందువల్ల మీకు ఈ సభ సందర్భంగా లేట్ అయినందుకు సారీ జరుపుకుంటున్నాను. ఈ రోజు ఎంతో భారీగా వీళ్ళు నిర్వహించినందుకు మన అధ్యక్షుడు వెంకట్ యాదవ్ ప్రతి ఒక్కరిని కలుపుకోపోతూ ఎంతో హుందాగా, ఎంతో ఆర్భాటంగా, నాకు తెలిసి కావలి నియోజకవర్గంలో దగదత్తి మండలంలో ఇదే తురిమెళ్ళ గ్రామంలో జరిగినటువంటి ర్యాలీ అత్యధికమైనటువంటి నాకెంతో సంతోషాన్ని కలిగించింది. కాబట్టి ఇది ఏర్పాటు చేసిన మీకు ముందుగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. అదేవిధంగా నేను పిలవగానే విచ్చేసినటువంటి నూనె మల్లికార్జున్ గారికి, మా ముఖ్యంగా నిలబడండి ఒక్కసారి ప్లీజ్, సుందరరామరెడ్డి గారు, వీరు మా రాష్ట్ర కార్యదర్శి గారు, వీరు
గురించి ముఖ్యంగా చెప్పాలంటే మా ప్రాణము, మేము ఎవరి కోసం అయితే చచ్చిపోతామో వాళ్ళతో పాటు కలిసి బెంచీల మీద కూర్చొని పవన్ కళ్యాణ్ గారితో కలిసి చదువుకున్న అదృష్టం కలిగినటువంటి వ్యక్తి ఈ రోజు మన సభలో మా పక్కన కూర్చోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈయన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ఆదర్శాలని మన నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్తూ ముఖ్యంగా నాకు ఎప్పుడు సహకారాలు అందిస్తూ ఉన్నందుకు, ముఖ్యంగా ఈ సభకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఒక 2 నిమిషాలు తీసుకుంటాను, ఏమనుకోకండి. అందరిని పరిచయం చేయాలా మా నెల్లూరు జిల్లా వాళ్ళని. ఇదే ఊరు నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి జనసేన మా ఊర్లో ఎక్కడుందా అన్నారు. వాళ్ళందరికీ తెలపడం కోసమే మా బలాన్ని ప్రతి ఒక్కరిని పరిచయం చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. ముఖ్యమైన వ్యక్తుల్ని ఎక్కువ టైం తీసుకొని దయచేసి మీరు కూడా తెలుసుకుంటే మా బలము మా బలగం ఏందనేది మీకు కూడా ధైర్యం వస్తుంది. మా దగ్గరికి జనసైన తరపున మీరు ప్రతి ఒక్కరు మా దగ్గరికి వస్తారు. అట్లానే గునుగుల కిషోరు ఎప్పటి నుంచో మా జనసేన పార్టీలో మీరు చూస్తుంటారు, సోషల్ మీడియా కింగ్ అయిన జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో ఎక్కడ చిన్న కార్యక్రమం జరిగినా పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. చాలా సంవత్సరాల నుంచి కేవలం జనసేన పార్టీ కోసమే పనిచేస్తూ ఈయన ఫాలో అయిన కొంతమంది హాత్ ఇచ్చి వేరే పార్టీలోకి వెళ్ళినా కానీ వాళ్ళని కూడా లెక్క చేయకుండా పార్టీని ముందుకు నడిపించుకుంటూ చాలా ధైర్యం ఇస్తున్నాడు. ఈరోజు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు కిషోర్. అలానే మా కృష్ణారెడ్డి గారు ముఖ్యంగా చెప్పాలంటే మన ఇప్పటి నుంచి కాదు, జనసేన పార్టీలో ముందు నుంచి కూడా కష్టపడుతూ 2019 ఎలక్షన్స్ అయితే 14 ఎలక్షన్స్ లో కూడా వాళ్ళ కోసం కష్టపడిన వ్యక్తి. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే చిరంజీవి యువత అధ్యక్షులు కూడా చేసిన చిరంజీవి యువతలో ఉండి మనకి పవన్ కళ్యాణ్ గారి అన్నగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి అంటే ప్రాణమో ఆ వ్యక్తి కోసం నెల్లూరు జిల్లాలో కృషి చేసినటువంటి వ్యక్తుల్లో మా కృష్ణారెడ్డి అన్న గారు ఒకరు. మీరు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. బొప్పేపల్లి సురేష్ గారు, ఈయన మాకు ఒక సర్వేపల్లి డైనమిక్ నిలబడమ్మా నిమిషం చూస్తారు. ఈయన మా సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి. ఇతను ఎట్లా అంటే ఒక్క వ్యక్తి పోలీసులు తరుముకొని వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి ఎత్తుకుపోయిన ఏకైక వ్యక్తి ఇతను ఒకడే. ఇంటికి వచ్చి ఎక్కడే తీసుకుపోతున్నారో తెలియకపోతే ఈయన్ని నేను అప్పించుకొని తర్వాత అరెస్ట్ చేయబోతుంటే దీనికోసం అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చే వరకు దొరకుంటే ఇతన్ని వైసీపీ ప్రభుత్వంలో చూవలు లెక్క పెట్టించిన వాళ్ళు 15 రోజుల వరకు బయటకు రాని విధంగా శిక్షలు వేసే విధంగా ఆ శిక్షలు పెట్టి ఇతని కోసం సర్వే చేస్తుంటే కొద్దిగా నా గురించి కూడా చెప్పుకుంటా ప్లీజ్. అప్పుడు నేను పాపం నేను అప్పుడు ఆ రోజు హైదరాబాద్ లో ఉంటే నాకు ఫోన్ చేస్తే నువ్వు వెంటనే హైదరాబాద్ పరిగెత్తి వచ్చేసే అనేసి నాగబాబు అన్నయ్య గారి దగ్గర తీసుకెళ్లి పార్టీ ఆఫీస్కి తీసుకెళ్లి అప్పుడు ఆరాం ఖాన్ గారు ఉన్నారు, నాగబాబు గారు ఇక్కడ ఉన్న వైస్ ప్రెసిడెంట్ మాకు ఒక ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి దగ్గర మాకు అండగా ఉంటూ మా విచిత్రం అంటే చాలా లోతుగా ఆలోచించి మా కార్యకర్తలకి మా జన సైనికులకు అండగా ఉండే విధంగా ఆయన చేసే ప్రతి కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉంటుందండి. దానికి ఉదాహరణే మా లీగల్ సెల్ అనేసి సపరేట్ గా ఏర్పాటు చేసి మాకు అండగా ఉండటం కోసం ఏ అభ్యర్థి వచ్చినా అంటే ఇప్పుడు కాదు వైసీపీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలను తట్టుకోవాలంటే లీగల్ గా మాకు కూడా సపోర్ట్ ఉండాలన్న విధంగా మాకు జిల్లా లీగల్ అధ్యక్షుడు కూడా రావాల్సిందే. ఆయన కాల్ యాక్సిడెంట్ రాలేదు. వారికి కూడా ఫోన్ చేసి చైర్మన్ అన్ని ఫోన్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చే విధంగా వచ్చిన తర్వాత బయట తిరగలిగాడు. లేకపోతే అతను పెట్టిన ఇబ్బందులు కాదు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసేయడానికి ముందస్తు బెయిల్ అరెస్ట్ అని అర్ధరాత్రి 4 గంటలకు ఎత్తుకుపోయారు. ఒక రోజు వాళ్ళ భార్య పాపం నాకు ఫోన్ చేసింది మా చెల్లెమ్మ. ఇంకా వాళ్ళకి ఆయన్ని తీసుకెళ్లి పోలీసుల మీద కేసు పెట్టేసి ఈయన ఎక్కడున్నారు చెప్పారు. అప్పుడు అంత ఇబ్బంది పెట్టిన వైసీపీ ప్రభుత్వం అనమాట. నీకు ధన్యవాదాలు స్వామి వచ్చినందుకు. తర్వాత మా వీర మహిళలు వీళ్ళు ఫస్ట్ నుంచి అంటే ఒక్కొక్కరి గురించి చెప్పాలని లేట్ అవుతుంది, ఒక్క నిమిషం వేసినారు. మా లక్ష్మి గారు ముఖ్యంగా మా కావలి నియోజకవర్గ వీర మహిళ. తర్వాత ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలమ్మా. అంతా అంటే అమ్మాయి అయితే ఇంకా చెప్పాల్సిన లేదు, ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఒక ఆడ మనిషిని కూడా చూసుకోదు, అర్ధరాత్రి పిలిచిన వెళ్ళిపోయి మా వీర మహిళలు, మా ధైర్యంగా పనిచేసి జనసేన పార్టీలో ఉన్న వీర మహిళలు, దేనికి భయపడిన వాళ్ళు, మీ ఊర్లో ఏ ప్రాబ్లం ఉన్నా మా అమ్మాయిని పిలవచ్చు, వచ్చి ధైర్యంగా నిలబడి మగవాళ్ళు కూడా ఎదుర్కొని దమ్మున్న వీర మహిళలకి ధన్యవాదాలమ్మా వచ్చినందుకు ప్రతి ఒక్కరు పేరు పేరు. అదేవిధంగా ఇప్పటి వరకు చరిత్రలో